చూడవని, అత్తయ్య మామయ్య నిన్ను ఒకటే ఇబ్బంది పెడుతున్నారని నువ్వేమీ ఇంట్లో నుంచి బయటికి పోవాల్సిన అవసరం లేదు. ఇది నీ పుట్టినిల్లు. నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఇన్నే ఉండొచ్చు. నువ్వేమీ బయటికి పోవద్దు. ఈ ఇంట్లో నుంచి నిన్ను బయటికి పొమ్మని చెప్పే అధికారం కూడా ఎవరికి లేదు. నీకి అండగా ఈ ఇంట్లో నేనున్నా. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకిది కలనా నిజమా? ఈడ మాట్లాడేది ఇంతకు వదినేనా? ఎప్పుడు లేంది నాకు సపోర్ట్ చేసి మాట్లాడుతుందేంది? కొంపదీసి దీని వెనకాల కూడా ఏమన్నా కుట్ర ఉందా ఏంది? వదిన కావాలని నాతో డ్రామా ఆడుతుందే? ఏమో, నాకు డౌటే. నాకు తెలిసే నేను ఎప్పుడు లేనిది నీకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నందుకు నువ్వు షాక్ అయ్యి నన్ను వింతగా చూస్తున్నావు. అయినా నువ్వు ఇంట్లో నుంచి బయటికి పోతే ఈడ నాకున్న ఉపయోగమేంది? అదే నువ్వు ఇంట్లో ఉంటే ఈ ఇంటి చాకిరి మొత్తం నీతోనే చేయించొచ్చు. అన్నిటికి మించి నువ్వు అనుభవించే కష్టాలని కళ్ళారా చూడొచ్చు. ఎప్పుడు లేనిది ఇదేంది కొత్తగా? నీకే ఉన్నట్టుండి నా పైన అంత కన్సర్న్ ఎందుకు? అయినా నేను ఇంట్లో ఉంటే నీకెందుకు, బయటకు పోతే నీకెందుకు? అదేందవని అట్లా మాట్లాడుతున్నావు? నేను నీకు స్వయాన వదినని, అంటే ఒక రకంగా నీకు అమ్మ తర్వాత అమ్మని. నువ్వు బాగుండాలని నీకోసం నిర్ణయం తీసుకునే బాధ్యత నాకు మాత్రం లేదా? అదీగాక నువ్వు ఇంటికి ఆడపడచ్చు. నువ్వు బాగుంటేనే కదా మేము కూడా బాగుండేది. ఏదో మన మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయని నీకోసం నేను ఆలోచించకుండానే ఉంటానా? అదీగాక నువ్వు ఇప్పుడు కష్టకాలంలో ఉన్నావు. మీ ఇంట్లో వాళ్ళతో గొడవ పడి పుట్టింటికి వచ్చినావు. ఈ టైంలో నిన్ని మేము కాకుంటే ఇంకెవరు ఆదుకుంటారు? ఈరోజు ఏమన్నా సునామీ వచ్చి ఈ ప్రపంచం మొత్తం అంతం కాదు కదా? లేకపోతే మన కోడలేంది ఇట్లా మాట్లాడడం ఏంది? అదేనండి, నాకు కూడా ఏం అర్థమైతలేదు. ఇన్ని రోజులు అవని అంటే అసహించుకునేది. చీటికి మాటికి దాన్ని ఏదో ఒక మాట అంటూ దాన్ని బాధ పెడుతూనే ఉండేది. ఎప్పుడు ఏదో ఒక గొడవ చేస్తూనే ఉండేది. అలాంటిది ఇప్పుడేంది మనకంటే ఎక్కువ అవని పైన ప్రేమ ఒలకబోస్తుంది? ఎందుకైనా మంచిదే, ఒకసారి నన్ను గిల్లు. ఇది కలనో నిజమో నాకు అర్థమైతలేదు. ఆల్రెడీ నన్ను నేను గిల్లుకున్నా. ఇది కల కాదు, నిజమే. అయినా నువ్వేంది ఎప్పుడు లేనిది కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా ఏం కాదవని, నాకు ఫస్ట్ నుంచి నువ్వంటే ఇష్టమే. కానీ దాన్ని బయటికి చూపించే సందర్భం ఇంతవరకు వచ్చలేదంతే. నాకు డౌటే. ఇదైతే మరీ బాగుంది. నేను నీపైన కోపంగా ఉండి ఎప్పుడు గొడవలు పడితే నన్ను గయ్యాలి గంప ఆడపడుచుని రాచి రంపాన పెడుతుంది అంటారు. సరే కదా అని నీతో మంచిగుండి నీతో ప్రేమగా మాట్లాడితే నన్ను లేనిపోని డౌట్లతో అనుమానిస్తున్నారు. అసలు ఇదేమీ బాలేదు. అత్తయ్య మామయ్య, ఏంది మీరు? పుట్టడు దుఃఖంతో పుట్టింటికి వచ్చిన ఆడపిల్లని ఇట్లనేనా మాట్లాడి బాధ పెట్టేది? ఎవరో ఏమో అనుకుంటారని అవనీని అత్తగారింటికి పొమ్మని బలవంతం చేస్తున్నారు. వాస్తవానికి అవని వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో నిజం మనకు మాత్రమే తెలుసు. వాళ్ళందరూ కలిసి అవనిది తప్పు లేకపోయినా బయట గెంటేసినారు. అంత వర్షంలో నిష్కారణంగా బయట నిలబెట్టినారు. ఇవేవి బయటి వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకేమి 100 అనుకుంటారు. కానీ అన్ని తెలిసి మీరు కూడా ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అవని మనసు ఏం బాలేదు. మీరు ఇట్లనే గనక బలవంతం చేస్తే అవని మన ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎంత బాధపడినా లాభం ఉండదు. ఇదే మాట ఇంతకుముందు మీ కొడుకు కూడా చెప్పినాడు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా. అవని మనకేమి బరువు కాదు. తనకిష్టం వచ్చినన్ని రోజులు ఈయనే ఉంటుంది. ఇంకోసారి మీరు అవనితో ఆ విధంగా మాట్లాడొద్దు. అవని, నేను అత్తయ్యకి మామయ్యకి చెప్పినా వాళ్ళు ఇంకోసారి నిన్నేమనర్లే. నువ్వు నిశ్చింతగా ఈయనే ఉండు. అమ్మయ్యా, మొత్తానికి అవని నా బుట్టలో పడింది. ఈ మొగుడు పెళ్ళాలు శాశ్వతంగా దూరం అయ్యే వరకు నేను దీంతో మంచిగా నటించడమే బెటర్. చూడండి, ఆఖరికి ఎప్పుడు నా పైన కోపంగా ఉండే వదినకు కూడా నా పైన జాలేసింది. నన్ను అర్థం చేసుకేయింది. కానీ మీరు మమ్మల్ని క్షమించే.
ఇంకెప్పుడు నీతో ఇట్లా మాట్లాడము. మొదటిసారి వదిన కరెక్ట్గా మాట్లాడింది. దెబ్బకి అమ్మకి నాన్నకు కూడా బుద్ధొచ్చింది. అత్తయ్య, ఇంతకి మనం చేస్తుంది కరెక్టేనా? ఒకవేళ ఆ కిరణ్కి పల్లవి గురించి ఏం తెలియకపోతే? వాడికి తెలిసిండొచ్చు, తెలియకపోయి కూడా ఉండొచ్చు. కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా. నాకైతే ఆ కిరణ్ గాని పైనే బాగా అనుమానంగా ఉంది. మళ్ళీ నా కూతురు ఇండియాకి వచ్చి రాగానే ఏం మాయ చేసినాడో ఏమో. ఆ పల్లవి పెళ్లికి ముందు వాడి కోసం ఎంతైతే ఇబ్బంది పెట్టిందో ఇప్పుడు కూడా మనల్ని అంతే ఇబ్బంది పెడుతుంది. ఈ విషయం గురించి నలుగురికి తెలిస్తే తూ అంటారు. చిచ్చి, ఈ పల్లవి మా పరువు తీయడానికే పుట్టినట్టుంది. ఇదే అత్తయ్య, ఇదిగో మీ కోపం చూస్తుంటేనే నాకు భయమేస్తుంది. ఇప్పుడే ఇంత ఫైర్ అవుతున్నారంటే ఇంకా కిరణ్ గాని చూసినాక ఇంకెంత ఫైర్ అవుతారో. వాడికి పల్లవి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే పర్లేదు, ఒకవేళ తెలియకపోతేనే సమస్య. అనవసరంగా గొడవ అవుతుంది. అయితే కాని నాకు కూడా గొడవ అయ్యేదే కావాలి. లేకపోతే వాడికి ఎంత ధైర్యం. నేను ఆ కిరణ్ గాడికి పెళ్లికి ముందనే గట్టిగా వార్నింగ్ ఇచ్చిన. వాడికి నా గురించి బాగా తెలుసు. అన్నీ తెలిసి కూడా మళ్ళీ పల్లవిని ఎట్లా ప్రేమిస్తున్నాడు, అది కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత. వాడిని మాత్రం మూకేసి పెట్టేదే లేదు. వాడి దగ్గర పల్లవి లేకపోయినా సరే ఈ రోజు మాత్రం వానికి గట్టిగా బుద్ధి చెప్పాలి. ఇంకోసారి నా కూతురు పల్లవి జోలికి రాకుండా బాగా భయం పెట్టాలి. ఒకవేళ వీలైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా మొత్తం నిజం చెప్పేస్తా. ఏదైతే అది అయ్యింది. కనీసం మాతో పాటు మామయ్య వచ్చింటే బావుండు. కొంచెమైనా అత్తయ్యని కంట్రోల్ చేసేవాడు. అత్తయ్య ముందరినే ఆ కిరణ్ గాని పైన ఇంత కోపంగా ఉంది. ఆడికి పోయినాక ఎంత రచ్చ చేస్తుందో ఏమో. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకి పల్లవి కనబడేది ముఖ్యం. ఆ కిరణ్ గాడితోనో వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనో గొడవ పడేది కాదు. వీడేంది ఈడున్నాడు? ఒకవేళ రాకేష్ ఏమన్నా ఫోన్ చేసింటాడా? వీడంటే నాకు ముందరనే పీకల దాకా కోపం. ఇంతకుముందు వీడు చేసిన పని తలుచుకుంటే ఇప్పటికి నా ఒళ్ళు మండిపోతుంది. పనికి మాలినోడు. ఆయన వీడితో మనకెందుకులే. ఆ రాకేష్ వచ్చే వరకు వెయిట్ చేసి అవనీతో ఫోన్ మాట్లాడేది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతా. ఇంతకి వీడెందుకు వచ్చినాడు వీడికి? కొంపదీసి ఆ రాకేష్ గాడు నన్ను పిలిచినట్టునే వీని కూడా పిలిచినాడా ఏంది? ఆయన నాకెందుకు భయం? వీడేమైనా పెద్ద పుడింగా? చా, వీడిని చూస్తుంటేనే అసహ్యం అనిపిస్తుంది. అవనీని అన్యాయంగా ఇంట్లో నుంచి బయటికి గంటేసినాడు. వీడికింగా వేరే పని పాట ఏం లేదేమో. ఎప్పుడు అవనీని ఏదో ఒక విధంగా బాధ పెడుతూనే ఉంటాడు. అయినా నాకెందుకులే, వీడితో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే సరిపోతుంది. ఛీ ఛీ. వీళ్ళేంది ఎడముఖం పెడముఖం అన్నట్టు కూసున్నారు? ఇంకా వీళ్ళు పాత విషయాలని మర్చిపోలేరా? అదీగాక ఇద్దరు చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎట్లా కలపాలి? రే రాకేష్, ఇంకా ఎందుకు ఆన్నే ఉన్నావు? రాయిడికి. రే రాకేష్, నువ్వేంది? నేను ఈడుంటే నువ్వు అక్కడ చూస్తున్నావు? రా, వచ్చి కూర్చో. రేయ్, నువ్వు మర్యాదకి ఇడికి రా. లేదు, ఈడికే రా. రేయ్ రారా. రేయ్, వచ్చి కూర్చోరా. ఆపండి, అసలు మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారు? ఈడికిరా అంటే నేనుండేది ఒక్కడిని. ఎవరి దగ్గరికి పోయినా ఇంకొకరికి కోపం. అయితే ఇప్పుడేంది? నా దగ్గరికి రావా? నువ్వు నా దగ్గరికి రావా? నాకి మీరిద్దరూ ఫ్రెండ్సే. నేను ఎవరి దగ్గరికి రాను. వస్తే మీరిద్దరే నా దగ్గరికి రండి. వాడొస్తే నేను రాను. వాడొస్తే నేను కూడా రాను. మీ ఇద్దరిని కలపడం నా వల్ల కాదు. పోన్రా. మనం ఫ్రెండ్స్ లాగా ఉంటే ముగ్గురం కలిసే ఉండాలి. లేకపోతే నాకు మీరిద్దరూ అవసరం లేదు. నాటకాలు ఆడుతున్నారు. నాటకాలు అన్నా నేను బయటికి పోతున్నా. నేను కావాలనుకున్న వాళ్ళు నాతో పాటు రండి, లేకపోతే మీ ఇష్టం. రే ఆగురా. రే రాకేష్.
రే రాకేష్, రే మామా, మీ ఇద్దరు మళ్ళీ గొడవ పడే పని అయితే నా దగ్గరికి అస్సలు రావద్దు. ఏమో ఏమో అని ఊకుండే కొద్దీ బాగా తమాషా చేస్తున్నారు. ఇంకా ఫ్రెండ్స్ అన్నాక మధ్యలో గొడవలు రాకుండానే ఉంటాయా? మన ముగ్గురం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినాము. ఏదో మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయని మీరిద్దరు ఫ్రెండ్షిప్నే వదులుకుంటారా? ఇప్పుడు చెప్పండి, మళ్ళీ కలుస్తారా లేదా? రే మామా, నేను నీకోసం ఒప్పుకుంటున్నా. మంచిది. మరి నీ సంగతి ఏంది? సరేరా మామా, కానీ నాదొక చిన్న కండిషన్. కండిషనా? మళ్ళేంది? ఈ రఘుని ఏమోని ఇదొక్కసారికి వదిలేస్తున్నా, కానీ ఇంకొకసారి ఎప్పుడైనా ఈ రఘు నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకొని మళ్ళీ ఏదైనా తింగరి పని చేసినాడనుకో, అప్పుడు మాత్రం అసలు క్షమించేదే లేదు. ఓకేనా? నాకు అసలు ఈ పంచాయతీ మొత్తం అవసరమే లేదు, కానీ నీకోసం మాత్రమే ఓకే అంటున్నా. అమ్మయ్యా, ఇద్దరికి థ్యాంక్స్ రా. మళ్ళీ ముందరనే చెప్తున్నా, మీరు ఫస్ట్ నుంచి ఎట్లయితే ఉన్నారో ఇప్పుడు కూడా అట్లే ఉండాలి. నా ముందర యాక్టింగ్ మాత్రం చేయొద్దు. సరే సరే, ఇప్పుడు నా ఫ్రెండ్స్ అనిపించుకున్నారు. ఇప్పుడు చెప్పురా మామా, నాకు ఫోన్ చేసి ఏదో హెల్ప్ కావాలి అన్నావు కదా, ఏందది? రే మామా, ఒకసారి అవనికి ఫోన్ చేయరా. అవనికి ఫోన్ చేయడం ఏంది? ఏ, నీ ఫోన్ లేదా? ఉందిరా, కానీ అవని నా ఫోన్ లిఫ్ట్ చేసలేదు. ఎందుకు? నిజానికి ఇంతవరకు నువ్వు కదా అవని మీద కోపంగా ఉండింది. అవని నీకు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేసలేవంటే ఒక అర్థం ఉంది, కానీ నువ్వే ఫోన్ చేస్తే అవని లిఫ్ట్ చేసలేదంటే ఇదేంది కథ రివర్స్లో ఉంది. అసలు ఇప్పుడు ఎవరి మీద కోపంగా ఉన్నారు? అవని నా పైన కోపంగా ఉంది. అదేందిరా మామ, మళ్ళీ నువ్వేం చేసినావు? నేనేం చేసలేనురా, కానీ నా చెల్లెల స్వప్న విషయంలో జరిగిన దాంట్లో అవని తప్పేం లేదు. నేనే అవనిని తప్పుగా అర్థం చేసుకున్నా, ఇంట్లో నుంచి కూడా బయటికి గెంటేసిన. అవని తప్పేం లేదు అని నాకు నిజం తెలిసింది నిన్ననే. వెంటనే పోయి సారీ చెప్పిన, ఇంటికి రమ్మని బ్రతిమాలిన, కానీ అవని నా మాట వింటలేదు. నా పైన చాలా కోపంగా ఉంది. మరి ఉండదా? అవనీది తప్పేమీ లేకపోయినా అంత ఘోరంగా పనిష్మెంట్ ఇచ్చినావు. అప్పటికి నేను చెప్తానే ఉన్నా తొందరపడొద్దు అని. ఇప్పుడు చూసినావా, నా నమ్మకమే నిజమైంది. చెయ్యాల్సింది మొత్తం చేసి ఇప్పుడు సారీ చెప్తే అవని వస్తుందా? అవని నీ పైన కోపంగా ఉండడంలో అర్థం ఉంది. అవనే కాదు, అవని ప్లేస్లో ఎవరున్నా సరే అస్సలు ఫోన్ ఆన్సర్ చెయ్యరు. నా మాటిని అవనికి కొన్ని రోజులు టైం ఇయ్యి. ఇప్పుడు వెంటనే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టొద్దు. నేను కూడా అదే అనుకున్నా, కానీ ఈరోజు పొద్దున నాకు లాయర్ ఫోన్ చేసినాడు. ఈరోజు కోర్టులో వాయిదా ఉంది, ఖచ్చితంగా రావాలి ఇద్దరు అంటున్నాడు. ఇంక నాకు ఏం చేయాలో అర్థం కాక అవనికి ఫోన్ చేసిన, కానీ ఫోన్ ఆన్సర్ చేస్తలేదు. వీడికి జన్మల బుద్ధి రాదు మరే. ప్లీజ్ రా మామా, అవనితో 2 minutes మాట్లాడాలి. నువ్వు ఫోన్ చేస్తే ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తుంది. ఏమనుకోకుండా ఫోన్ చేయరా మామా, ప్లీజ్. అంత అవసరం లేదు, ఇంకా నాకే తప్పదు కదా. ఇప్పుడే చేస్తా, ఆగు. ఇదిగో తీసుకో, ఫోన్ రింగ్ అవుతుంది. థ్యాంక్స్ రా మామా. రాకేష్ అన్న ఏంది నాకు ఫోన్ చేస్తున్నాడు? ఇంతకుముందు ఎప్పుడు చేసింది లేదు, ఇప్పుడు చేస్తున్నాడంటే ఏదైనా ముఖ్యమైన విషయమేమో. హలో రాకేష్ అన్న, ఏమైంది? ఫోన్ చేసి ఏం మాట్లాడవు? ఏమన్నా ఇంపార్టెంటా? ఎప్పుడు లేనిది ఫోన్ చేసినావు? రేయ్ మాట్లాడు, భయమేస్తుంది. ఏడ్చినట్టే ఉంది, ఫస్ట్ మాట్లాడు. అసలు ఇంతకు లైన్లో ఉన్నావా లేదా? హలో అవని, నేను. నువ్వా? చా, కొంచెం కూడా సిగ్గు లేదా? నీ ఫోన్ కట్ చేస్తున్నా అని రాకేష్ అన్న ఫోన్తో చేసినావా? నువ్వు ఎవరి ఫోన్ నుంచి చేసినా సరే అస్సలు మాట్లాడను నీతో. బాయ్. అవని కొంచెం ఆగు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
ముఖ్యమైన విషయమా? ఏందది? నాకు ఈరోజు లాయర్ ఫోన్ చేసినాడు. ఈరోజు కోర్టులో వాయిదా ఉందంట, అందుకు మనల్ని ఖచ్చితంగా రమ్మంటున్నాడు. ఇది చెప్పడానికే నీకు ఫోన్ చేస్తున్నా. మరి నువ్వేమంటావు? ఇంకా నేనేమంటా? సంతకాలు పెట్టినా కాబట్టి ఖచ్చితంగా కోర్టుకు పోవాల్సిందే కదా, ఇంకా తప్పదు. అవని, ఏదో ఒకటి చెప్పు. ఇంకా చెప్పడానికి ఏముంది? ఇంకా సంతకాలు పెట్టినాం కాబట్టి ఖచ్చితంగా కోర్టుకు పోవాల్సిందే. నేను మా ఇంట్లో ఏదో ఒకటి చెప్పి వస్తా. నన్ను ఊరు బయట నువ్వు పిక్ చేసుకో. సరే అవని. ఇంకా నయం, నన్ను బ్రతిమాలడానికే ఫోన్ చేసినాడు అనుకున్నా. ఆయన నా పిచ్చి గాని ఆల్రెడీ విడాకుల పైన సంతకాలు పెట్టేది అయిపోయింది. ఇంకా నేను ఆయన పైన ఆశలు పెట్టుకోవడం ఏంది? అవని ఏమనింది? తనని ఊర్లో నుంచి పిక్ చేసుకోమని చెప్పింది. ఇంకా నాకు ఎక్కువ టైం లేదురా, నేను వెళ్ళొస్తా. వీడు మాడతాడు అనుకోవడం నా బుద్ధి తక్కువ. వీడికి ఈ జన్మలో పల్లెవి దయ్యం ఇడ్సదు. అమ్మా, ఏందే? నా మనసు అస్సలేం బాలేదు. నేను గుడికి పోవాలి అనుకుంటున్నా. హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.